రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చాలా గ్రాండ్‌గా విజయోత్సవ సభ నిర్వహించాలి అనేది కూటమి ప్రభుత్వం ఆలోచించింది. 3 ప్రాంతాల్లో 3 చోట్ల 3 రోజుల పాటు విజయోత్సవ సభలు నిర్వహించాలనుకున్నారు. అయితే ఈ లోపల విశాఖ స్టీల్ ప్లాంట్‌లో చోటు చేసుకున్న ఒక పెను విషాదం కారణం కానివ్వండి, ఇంకేదైతే కారణం ప్రస్తుతం అయితే ఒక 2 సభలనైతే రద్దు చేసుకున్నారట. కేవలం తిరుపతిలో మాత్రమే 12వ తేదీన ఒక్క విజయోత్సవ సభ మాత్రమే నిర్వహించాలి. మిగిలిన సభలు రద్దు చేయాలి అనే నిర్ణయం తీసుకున్నారట. మరి దీని వెనక అసలు కారణం ఏంటి అనేది తెలీదు గానీ 3 పార్టీలు 3 చోట్ల నిర్వహించాలి. ముగ్గురు కూడా హాజరవ్వాలని అనుకున్నారు. అయితే ఒక్క సభనే గ్రాండ్‌గా చేయాలనుకుంటున్నారు అనేది ఆ పార్టీ చెబుతున్న మాట. మొత్తానికి ఇప్పుడు 12వ తేదీన తిరుపతిలో ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే 2 ఏళ్ల పరిపాలన పూర్తి చేసుకున్న విజయోత్సవ సభను చేయబోతున్నారు. దాదాపుగా పక్క రాష్ట్రాల నుంచి గానీ కీలక నాయకులు ఒక 250 మంది నాయకులు హాజరు కాబోతున్నారట ఈ సభకి. అంతేకాదు మొత్తం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి కూడా భారీగా జనం అక్కడికి రాబోతున్నారు. సో అంటే ఒకటి ఇక్కడ పార్టీ విజయోత్సవ సభగా కాకుండా ఇది ప్రభుత్వ విజయోత్సవ సభగా చెయ్యాలి అనేది చూస్తున్నారు. ఇందులో కీలకంగా ఇటీవల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సుబేందు అధికారి కూడా రాబోతున్నారు. ఆయనతో పాటు చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాబోతున్నారు. మొత్తం ఈ 2 ఏళ్లలో సూపర్ 6 గానీ, లేదంటే అభివృద్ధి పరంగా గానీ ఏమేం చేశారు, ఎంత ఉపాధి కల్పన, ఎంతమందికి ఉద్యోగాల కల్పన కల్పించారు, ఇవన్నీ కూడా ఆ వేదిక మీద మాట్లాడే అవకాశం ఉంది. డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి, అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మిగిలిన మంత్రులందరూ చాలా దీన్నే హైలైట్ చేయాలి ఈ విజయోత్సవ సభని 2 ఏళ్ల పాలన సందర్భంగా అనేది. మరి మిగిలిన రద్దు చేయడం వెనక అసలు కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది.